మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య చేస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి ఫిల్మ్ టీం ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది. 10న బాలయ్య బర్త్డే సందర్భంగా ప్రోమోని ప్లాన్ చేసిందట సినిమా టీం. సాయి తేజ్ తో కలిసి పవన్ చేసిన మూవీ బ్రో. ఈ సినిమాని వేగంగా పూర్తి చేసిన సముద్రఖని మరోసారి పవన్ నుంచి ఆఫర్ అందుకున్నాడట. స్ట్రైట్ తెలుగు మూవీ ప్లాన్ చేస్తున్నాడట. లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో విజయ్ చేస్తున్న మూవీ లియో. ఈ సినిమాకు కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట. లియో పాత్రని కమల్ వాయిస్ తో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడట లోకేష్ కనకరాజ్. మేఘా ఆకాష్ పెళ్లి కూతురు కాబోతుంది. తనకు వెడ్డింగ్ బెల్స్ మోగే టైం వచ్చింది. పొలిటీషియన్ తనయుడిని మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ శుక్రవారం జరగబోతుందంటున్నారు. లావణ్య త్రిపాఠితో తన నిశ్చితార్థం ఈ ఫ్రైడేనే అంటున్నారు. అయితే అతి తక్కువ మంది సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారట. మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట. ఇలాంటి ప్రచారాలు కొత్త కాకుండా సరికొత్తగా కథ లాక్ అయిందని తెలుస్తోంది. లెందీ కథ అవటం, 1500 కోట్ల పెట్టుబడిని రాబడిగా మార్చాల్సి రావడంతో 2 భాగాలుగా మూవీని ప్లాన్ చేయటమే సరైందని జక్కన్న ఫిక్స్ అయ్యాడట. మహేష్ బాబుకి ఆల్రెడీ సమాచారం అందిందని కూడా ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్ అంటూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ వచ్చే వారం రామాయణం వెండితెర మీద చూడమంటున్నాడు. ఇంతలో మరో బాలీవుడ్ డైరెక్టర్ మరో రామాయణం సిద్ధం చేసేలా ఉన్నాడు. రణబీర్ కపూర్ రాముడిగా, కేజీఎఫ్ ఫేమ్ యష్ రావణుడిగా ప్లాన్ చేస్తున్న రామాయణం డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుందట. బాలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా ఆవారా 2 తెరకెక్కబోతుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ అంటున్నారు. ఇక ఈ సినిమా దసరాకు పట్టాలెక్కబోతుందట.